బాబా మనకేం చెప్తున్నారంటే ఈ ద్వేషించడం మీద, హేట్ నన్ బట్ యువర్ లస్ట్ఫుల్ సెల్ఫ్. ఎవరిని నువ్వు ద్వేషించకు, నీలో ఉన్నటువంటి ఆ నేను చేస్తున్నాను. ఇందాక మల్లికార్జునరావు గారు చెప్పారు, నేను చేస్తున్నాను అన్నటువంటి భావన మటుకు నువ్వు దాన్నే నిందించుకో, దాన్నే నువ్వు ద్వేషించు, నిన్ను నువ్వే ద్వేషించుకో. అవి ఎలాగ ఉంటుందంటే, ఇందాక మల్లికార్జున గారు చెప్పినట్టు, నీకు సంస్కారాలు పడకూడదు అంటే నువ్వు నేను చేస్తున్నాను అన్నట్టు భావన కనుక నువ్వు వదిలిపెట్టేసి, అంతా భగవదేచ్ఛ, భగవంతుడే చేస్తున్నాడు, ఈ ఫలితాలన్నీ కూడా భగవంతుడికే పెడతాయి, లేకపోతే నా గురువుకి పెడతాయి అని నువ్వు ఎప్పుడైతే ఏ పని చేస్తున్నా కూడా ఎవరిని ద్వేషించకుండా నిన్ను నువ్వే ద్వేషించుకుంటూ, నేను చేస్తున్నాను అన్నటువంటి ఈ భావన నాలో ఎప్పుడు పోతుందో కదా అని నువ్వు కనుక అనుకుంటుంటే, అప్పుడు ఎవరు నిన్ను నిందించినా, ఎవరు నిన్ను ద్వేషించినా అది ఎవరిని నువ్వు తప్పు పట్టుకోవు. ఎంచేత నువ్వు నీ సంస్కారాలు ఖర్చు పడుతున్నావు అన్నటువంటి భావన ఇంకొకళ్ళ ద్వారా జరుగుతుంది. అది నువ్వు ఏమీ కోరుకోకుండా మిగతా వాళ్ళు అందరూ ఆనందంగా, నా వల్ల ఏ బాధ లేకుండా నేను ఇంకొకరిని ద్వేషించకుండా ఉన్నట్టయితే చాలు అన్నటువంటి భావంతో కనుక మన జీవితాన్ని కొనసాగించామనుకోండి, అప్పుడు మనకి ఎటువంటి సంస్కారాలు పడవు. యూ కెన్ కౌంటరాక్ట్ డిసీజ్ ఓన్లీ బై ఇట్స్ యాంటీడోట్. నేను చదువుకున్నదే మళ్ళీ వచ్చేస్తున్నాను. నీకు ఏదైనా ఒక జ్వరం వచ్చిందనుకోండి, ఆ జ్వరాన్ని నువ్వు తగ్గించుకోవాలి అంటే దానిలో ఉన్న దోషాలు పోగొట్టేటువంటి వ్యతిరేకమైనటువంటి మందును కనుక వేసుకున్నట్టయితే నీకేమో ఆ జబ్బు తగ్గిపోతుంటుంది మాత్రలు వేసుకున్నప్పుడు. లవ్ ఈజ్ ది యాంటీడోట్ టు హేట్రేడ్. నువ్వు ఈ ద్వేషించడం అనేటువంటి గుణాన్ని కనుక నీలో పోవాలి అన్నట్టయితే దానికి ఒకటే ఒక మందు. ఏమిటంటే, నువ్వు ప్రేమించడం నేర్చుకో అందరు. ఆ ప్రేమించడం ద్వారా నువ్వు ఆ ద్వేషాన్ని పోగొట్టుకొని నువ్వు ఆ ద్వేషానికి విరుగుడు కింద నువ్వు ప్రేమించడం అనేది నేర్చుకో. వెన్ యూ ఫీల్ లైక్ హేటింగ్ ఎ మ్యాన్, try to remind yourself that he is the just form of your own self. నువ్వు ఎవరినైనా కనుక ద్వేషించాలి అని అనుకున్న ఆలోచన కనుక నీకు వచ్చినట్టయితే, వాళ్ళని ద్వేషించడం బదులు నువ్వు ఏం చెయ్యాలి అంటే, అందరూ భగవంతుడు ఉన్న వాళ్లే కదా, భగవంతుడు తప్ప ఎక్కడ ఏ జీవి లేదు అన్నటువంటిది మనం నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం. ఎవరినైతే ద్వేషించాలనుకుంటున్నావో వాళ్ళు కూడా ఆ భగవంతుని యొక్క రూపాలే. అది నాయక రూపమై వాళ్ళల్లోనూ ఉంది. ఇక్కడ సెల్ఫ్ అంటే క్యాపిటల్ సెల్ఫ్ పెట్టారు, అంటే భగవంతుడు. ఆ భగవంతుడు ఉన్న వాళ్ళని అందరినీ నేను ఎలా ద్వేషించగలను అని అనుకున్నట్టయితే, నువ్వేమో నిన్ను ఎవరినైతే ద్వేషించాలనుకున్నావో వాళ్ళ మీద ద్వేషం పోయి, భగవంతుడే కదా అందులో ఉన్నది కూడా, ఆ జీవిలో ఉన్నది కూడా, నాలో ఉన్న జీవుడు భగవంతుడే కదా అని వాళ్ళని ప్రేమించగలడానికి నీకు అవకాశం, ఆస్కారం కూడా కలుగుతుంది. హేట్రెడ్ ఆఫ్ బాబా. బాబా యొక్క ఆయనకి కూడా ద్వేషించడం జరుగుతుంది. ఆయనే అంటే బాబాయనే ద్వేషించవలసిన అవకాశం వచ్చేస్తుంది మనకు అప్పుడప్పుడు. ఇన్ ప్రపోర్షన్ టు లవ్ యు హ్యావ్ ఫర్ మీ, అట్ సమ్ మూమెంట్స్ యు విల్ ఆల్సో హేట్ మీ. నీకు భగవంతుణ్ణి, ఆ బాబాని ఎంత ప్రేమిస్తున్నావో
అంతకి సమానమైనటువంటి నీవు అప్పుడప్పుడు ద్వేషం కూడా ఆయన మీద కలుగుతుంది. ఎలాగా? ఈయన్ని బాబాని కనుక నేను ఫాలో అయితే నాకు ఎటువంటి దోషాలు ఎటువంటి సంస్కారాలు రావు అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు ఆయన్ని ఏమిటి ఈయన్ని ప్రేమించడం ద్వారా నాకు ఇంకా కష్టాలు ఎక్కువ అవుతున్నాయి, నాకు బాధలు ఎక్కువ అవుతున్నాయి అని ఆ బాబాని ద్వేషించే సమయం కూడా వస్తుంది. ఎంచేత బాబా చెప్పారు ఏమని, నేను మిమ్మల్ని చాలా వేధిస్తూ ఉంటాను. ఆయన వేధించడం ఏమిటి? నావే కదా, నేను చేసుకున్న సంస్కారాలే కదా అని నువ్వు అనుకోవచ్చు. ఎంచేతంటే నీ సంస్కారాలు చప్పుని ఖర్చు అయిపోయి నువ్వు ప్రేమ మార్గంలోకి ఎప్పుడు వస్తావా అని చూస్తూ ఆయనేమో నీవు చేసినటువంటి సంస్కారాలని చప్పుని ఖర్చు అయిపోయి ఆయన వైపు బయలుదేరి వస్తావని ఉద్దేశంతో ఆయన నిన్ను అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటాడు. ఈ బాబాని పట్టుకున్న తర్వాతే నాకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అని కూడా నీకు అనిపిస్తుంది. అలాగా నీ మీద ఆయనకి ఎంతో ప్రేమ. నీ సంస్కారాలన్నీ చప్పుని ఖర్చు అయిపోయి నువ్వు నా వైపు ప్రయాణం ఎప్పుడు చేస్తావా అన్నటువంటి ఉద్దేశంతో ఆయన నీ సంస్కారాలన్నీ నీకు కష్టం వేధించేట్లాగా ఆయన చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకుంటాం, బాబాని పట్టుకుని బాబాని నామం చేసుకుంటూ ఉంటే నాకు ఈ జీవితం ఇంత దుర్భరం అయిపోతుంది ఏమిటి అని అనుకునే రోజులు కూడా ఉంటాయి. This hatred or repulsion is the resistance offered by you to my trying to draw you to me. బాబా ఏం చెప్తున్నారు? నిన్ను నా వైపు ఆకర్షించుకోవడానికి నీవు చూపించేటువంటి ఆ యొక్క రిపల్షన్ అంటే ఆ వ్యతిరేకత, వికర్షణ ఎలా వస్తుందంటే, నిన్ను నా వైపు ఆకర్షించుకోవాలని నేను ఎంతగా ప్రయత్నం చేస్తుంటాను అంతగా నీకు ఆ బాధలు కష్టాలు ఎక్కువైపోతుంటాయి. అది నువ్వు చూపించేటువంటి ఏమంటారు అది ప్రతిఘటన. ఆ ప్రతిఘటనే నన్ను ద్వేషించేలాగా మిమ్మల్ని చేస్తుంది. అంటే బాబా ఆయన వైపు లాక్కుంటున్నాడు. ఈ ప్రపంచం నుంచి నువ్వు మా ప్రపంచ విషయాలన్నీ మర్చిపోయి ప్రపంచం కాకుండా బాబా వైపే నువ్వు ప్రయాణం చేయాలన్నటువంటి ఆయన కోరిక, నీ కోరిక కూడాను. కానీ నీకు అది రావాలి అంటే చప్పుని వినవాలి, నీకేమో సంస్కారాలను ఖర్చుపోతే వేయాలి అంచేత ఆయనేమో నీకు ఆయన వైపు లాక్కు ఉంటుంటే నువ్వు ఎదురు తిరిగేటువంటివే నీకు వచ్చేటువంటి వ్యతిరేకత నా మీద. అది హేట్రెడ్. ఆ హేట్రెడే నన్ను ద్వేషించేలాగా చేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఆయన కాపాడాలి, కానీ నాకు ఇంకా ఇలాగా నేను ఇంకా బాధపడేట్లాగా నన్ను చేస్తున్నాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈ బాబాని పట్టుకునే పంచేనే నాకు ఈ కష్టాలు ఎక్కువ అవుతున్నాయి అని ఆయన్ని ద్వేషించేటువంటి సమయం కూడా వస్తుంది. ఏమిటి? ఇంకోవైపు ఏమో ఆయనేమో తన వైపు లాక్కోవడానికి నిన్ను తన వైపు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే దాని వ్యతిరేక భావన నీలో వచ్చినదే అదే హేట్రెడ్ అన్నది. ఆయన మీద హేట్రెడ్ అన్నది. అంటే ఆయన ఎంత ఎక్కువ లాక్కోవాలని చూస్తుంటే నీకు అంత చప్పుని ఎక్కువ కష్టాలు వచ్చేస్తుంటాయి. ఆ బాధలన్నీ నువ్వు భరించలేక ఆయన్ని హేట్ చేయడానికి కూడా ఓ సమయం వస్తుంది. హ్యావింగ్ అంటే కలిగి ఉండడం. ఈ హ్యావింగ్ మీద బాబా ఇస్తున్నటువంటి ఒక సందేశం, ఒక కొటేషన్. వెన్ యూ హ్యావ్ మీ యూ హ్యావ్ ఎవ్రీథింగ్. బాబానే నువ్వు పొందినట్టయితే నువ్వు సర్వము పొందిన సమానమే. వాట్ నీడ్ యూ హ్యావ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్? నేనే నీ దగ్గరికి నీ వాడిని అయిపోతూ ఉంటే, నువ్వు నా దగ్గరికి వచ్చేస్తూ ఉంటే, అన్నీ నీకు దొరుకుతూ ఉంటే ఇంకా
అంతకన్నా నీకు ఇంకేమి కావాలి? అంటే బాబానే కనుక నువ్వు కలుసుకున్నట్టే, ఆయన తెలుసుకున్నట్టయితే, ఆయన గురించి ఆలోచిస్తున్నట్టే, అంతకన్నా నీకు సర్వము ఉన్నట్టే కదా! అంతకన్నా నీకేం కావాలి? జస్ట్ హోల్డ్ ఫాస్ట్ టు మీ విత్ బోత్ హ్యాండ్స్. బాబా ఇప్పుడు మనకి హెచ్చరిక చేస్తూ ఉంటారు. నా కొంగు 2 చేతులతో గట్టిగా పట్టుకోండి. అది జారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. నా కొంగంటే ఆయన చెప్పిన విధానంగా జీవించడానికి మనకి శక్తి చాలదు. కొంగు జారిపోయే పరిస్థితి వస్తుంది. ఇంక ఈ బాబాతో లాభం లేదని నేనే చేసుకోవాలి అన్న స్థితికి వచ్చేస్తుంది. కానీ బాబా ఏమంటున్నారు? నేను చెప్పిన విధంగానే నువ్వు ప్రేమతో జీవించడానికి ప్రయత్నించు. అంటే నువ్వు ఆయన్ని ప్రాపంచిక పరిస్థితులు నీకు వచ్చినటువంటి పరిస్థితులు చూసి, ఇంకా నీ అంతలో నువ్వే నిన్ను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అదే బాబా కొంగు విడవడం అంటే. అంచేత నా కొంగు మీరు విడిచేస్తారేమో, 2 చేతులతో గట్టిగా పట్టుకోండి అని బాబా అన్ని చోట్ల కొంగు 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 అంటూ ఆయనేమో దామన్ దామన్ అంటూ మన హెచ్చరిస్తూ ఉంటారు. హెడ్ అండ్ హార్ట్, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క హృదయము, ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి సంబంధం బాబా చెప్తున్నారు. వెన్ ద హార్ట్ అండ్ ద హెడ్ ఈక్వల్లీ డెవలప్డ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్, మ్యాన్స్ ప్రోగ్రెస్ ఈజ్ మచ్ క్విక్కర్. నీ హృదయము, నీ ఆలోచనే హృదయము, హృదయమే ఆలోచన. అంటే ఇక్కడ నీవు మస్తిష్కంతో, మెదడుతో ఆలోచిస్తూ ఉంటావు కదా, అది తర్వాత నీ హృదయము. ఈ 2 కూడా ఒకదానికొకటి సమానమైనటువంటి బ్యాలెన్స్ కనుక తెచ్చుకున్నట్టయితే అది నువ్వు ఏమవుతుంది? నీ యొక్క దైవీ ప్రయాణం, భగవంతుణ్ణి తెలుసుకోవాలన్నటువంటి ఆ దైవీ ప్రయాణం ఏమో చాలా చాలా ఫాస్ట్ అయిపోతుంది. అదే ఆ ప్రోగ్రెస్ బాగా జరుగుతూ ఉంటుంది. అంటే నీకు అర్థమైపోయింది, నా కర్మ నేను అనుభవిస్తున్నాను, ఆయన ఏం చేయగలడు? ఆయన నాకు ఈ నా పరిస్థితులను తట్టుకోగలిగి ఉండగలిగితే చాలు, ఆ శక్తిని ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇస్తాడు కూడాను అని నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని, నీ యొక్క మనస్సుని రెండింటినీ కూడా సరి సమానమైనటువంటి సంతులనంతో కనుక నువ్వు జీవిస్తున్నట్టయితే నీకేమో ఆయనే నీతో ఉంటాడు. అంచేత ఆయనే నీతో ఉండి నీ చేత త్వరగా తన వైపు లాక్కుంటాడు, ఆయన వైపు లాక్కుంటాడు. ఐ విల్ సీ దట్ దిస్ eternal struggle between the head and heart for you as well as for all others who suffer from the same weaknesses, ends eventually in the victory of the heart over the head and brings about a blend of the two. ఇప్పుడు నీ మనస్సు, నీ ఆలోచనలు, ఈ 2 కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్గా సరిసమానంగా ఉండి, అది నీ యొక్క బలహీనతలన్నీ వల్ల నువ్వు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా, వాటిని కూడా నువ్వు వాటిని ఎదుర్కోగలిగి ఉన్నట్టు నీకు చేస్తున్నట్టయితే అది చివరికి ఏమవుతుంది? నీ యొక్క మనస్సు మీద నీ హృదయమే. బాబా ఎక్కడున్నాడు? నీ హృదయంలో ఉంటానన్నాడు కదా. నీ ఆలోచనలలో నేను ఉండను, నీ హెడ్లో ఏమి ఉండను, నీ హృదయంలో ఉంటా అంటాడు కదా. ఆ హృదయాన్ని నీవు అది నీ ఆలోచనల మీద విజయం సాధించేట్లాగా చేస్తుంది. అండ్ రెండిటి మధ్యన సంతులనం తీసుకొచ్చి వాటినేమో బ్యాలెన్స్ చేస్తుంది. ఇదే ఆయన యొక్క హెడ్ అండ్ హార్ట్ని బ్యాలెన్స్ చేయడం అంటే. హెడేక్, బాబా హెడేక్ అనుభవిస్తూ ఉంటారు అప్పుడు దాని గురించి చెప్తున్నారు. ద రియల్ హెడేక్ లైస్ ఇన్ ద ఫ్యాక్ట్ that we really have to become
what we really are, and there is therefore in order to gain God we must first lose him. భగవంతుణ్ణి హెడేక్ అని ఇక్కడ చెప్తున్నాడు. నిజమైనటువంటి హెడేక్ నీకు ఎక్కడ వస్తుందయ్యా అంటే, నువ్వు ఏమై ఉన్నావో అది అవడంలోనే. నువ్వు భగవంతుడివి, నీలో నువ్వు జీవాత్మ అనుకుంటున్నావు, నీలో పరమాత్మ ఉన్నాడు, నువ్వు పరమాత్మవే. ఆ జీవాత్మ బదులు పరమాత్మ అనేటువంటి అనుభవం నీకు వచ్చేట్లాగా నువ్వు వాటిని నువ్వు చేసుకుంటూ ఉంటే, అది నువ్వు దేనికి చేసుకుంటావు? భగవంతుణ్ణి అనుభవించడానికి, నేనే ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి. మరి నిజంగా అదే ఉన్నావు. ఆ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, భగవంతుణ్ణి తెలుసుకోవాలి అన్నటువంటి ఆ సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తుంటావో, నేను ఆ భగవంతుడిని తెలుసుకోవాలని, అది దానికి ఏం చేయాలి అంటే, మొట్టమొదట నన్ను మర్చిపో. నువ్వు మర్చిపోతే నీ యొక్క అనుభూతులన్నీ కూడా నువ్వు అనుభవించి దాన్ని అంటే నీ కష్టాలు బాధలన్నీ అనుభవించడంలో నీ జీవితం గడుస్తుంది. అదే నీ హెడేక్, అదే నీ తలకాయ నొప్పి. నీ తలకాయ నొప్పి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలనే ప్రయత్నంలో నువ్వేమో నీ యొక్క ఆలోచనల మీద హృదయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి నువ్వు మొట్టమొదట నువ్వు ఆయన్ని మర్చిపోయి నీ యొక్క అనుభూతులన్నీ, ఆ కష్టాలన్నీ నువ్వు అనుభవించు. అంతే. అది అంచేత మొదట నేను అనుభవించాలి ఇవన్నీ అన్నటువంటి నీకు ఎప్పుడైతే అనుభవిస్తావో, అన్ని తెలుసుకుంటావో, అప్పుడు నువ్వు భగవంతుణ్ణి మర్చిపోవడం కాకుండా ఆయన గుర్తుంచుకుని నా యొక్క కర్మని అనుభవిస్తున్నాను అనేటువంటి జ్ఞానంతో నువ్వేమో దాన్నేమో జీవించగలుగుతావు. అదే నీ హెడేక్. నువ్వు నిజంగా భగవంతుడివే, కానీ నువ్వు మా జీవాత్మని అనుకుంటున్నావు. నీవు పరమాత్మ అనే విధానం తెలుసుకోవడానికి నీ సంస్కారాలన్నీ మొట్టమొదట ఖర్చు అయిపోవాలి. అవి ఖర్చు అయిపోవడానికి మరి నువ్వు చాలా ఆయన పొందడం చాలా కష్టాలు పడాలి కదా. ఇప్పుడు మనం బాబా దగ్గరికి రాకపోవడము, మనం ఏం చేస్తుండేవాళ్ళం? ఏదో మొక్కుకునేవాళ్ళం ఏదో దేవుడికి, అన్న తిరుపతి దేవుడికో లేకపోతే ఈ సత్యనారాయణ బుక్కో మనం మొక్కుకుంటాం. ఈ కష్టం తీరితే నీ దగ్గరికి వస్తాము అంటావు. అంటే నువ్వు కష్టం తీరిందనుకో, మరి ఆయన దగ్గరికి వెళ్ళాలని నువ్వు ప్రయత్నం చేయాలి కదా. ఇక్కడేమంటున్నారు బాబా? మన ఏమంటున్నారు? నువ్వు మొట్టమొదటేమో నువ్వు రిమెంబర్ మీ అండ్ ఆల్ హెడేక్ విల్ డిసపియర్. ఎక్కడున్నావో అక్కడే ఉండు, నన్ను మట్టుకు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు తలుచుకుంటూ ఉండు, నీ యొక్క తలకాయ నొప్పి పోతుంది అని బాబా ఇక్కడ మనకి రిమెంబర్ మీ అండ్ ఆల్ హెడేక్స్ విల్ డిసపియర్. నువ్వు కనుక నన్ను తలుచుకున్నట్టయితే నీకు వచ్చేటువంటి ఆ యొక్క తలకాయ నొప్పి ఏదైతే ఉందో అది పోతుంది. ఏమిటి తలకాయ నొప్పి? దేనివల్ల? నువ్వు భగవంతుడు అని నువ్వు తెలుసుకునేటువంటి పరిస్థితిలో సంస్కారాల యొక్క ఖర్చు చాలా త్వరితంగా అవడంతో నీకు అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు వస్తూ ఉంటాయి. వాటిని ఆయన్ని తలుచుకుంటూ కనుక నువ్వు వాటిని ఎదుర్కొన్నట్టయితే మొట్టమొదట నీకు నువ్వు దాటిని దాటడమే కాకుండా నీ యొక్క తలకాయ నొప్పి కూడా పోతుంది. అంటే నువ్వు ఎవరువో నీకు తెలిసేట్లాగా నీకు త్వరితంగా తెలుసుకుంటావు. హెడేక్ బాబా హెడేక్ ఒకటి ఉందిట. ఇదేమో మన హెడేక్. బాబా హెడేక్ ఏమిటి? బాబా హెడేక్ ఏమిటి? ఐ గెట్ ఏ హెడేక్ వెన్ ఎక్స్ప్లెయినింగ్ స్పిరిచువల్ థింగ్స్. మనకి ప్రపంచ చైతన్యం ఎక్కువగా ఉండడం వల్ల ఈ భౌతిక జీవితాన్ని జీవిస్తూ ఉండడం వల్ల మనకేమో చాలా విషయాలు ఏమిటి ఆధ్యాత్మికమైన విషయాలు నీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. మీకు అవి చప్పున మీకు అర్థం అవ్వవు. అవి అర్థం చేసుకోవడానికి వీలైనట్టుగా నేను వాటిని మరీ
సులభ మార్గంలో మీకు చెప్పడమే ప్రయత్నిస్తూ ఉంటాను. అదే నా హెడేక్ అన్నారు బాబా. మనకి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేట్లాగా చెప్పడానికి మరి అదేమిటి, మరి డిస్కోర్సెస్ ఉన్నాయి, గాడ్ స్పీచ్ ఉంది, ఇవన్నీ కూడా అవి చదువుకున్న తర్వాత మనం ఎంత అజ్ఞానం పోయి ఎంత జ్ఞానం వస్తుంది. దానికి ఆయనేమో ఆ విధమే మీరు అర్థం చేసుకునేట్లాగా చెప్పడంలోనే ఆయన యొక్క తలకాయ నొప్పి ఉందట. The affairs of the universe continue to go on without being burdensome to me in the least. ఈ ప్రపంచ వ్యవహారాలన్నీ కూడా అవి వాటంతలో అవి నడుస్తూ ఉంటాయి. విశ్వంలో జరుగుతున్న అవన్నీ కూడా అవి జరుగుతూ ఉంటే నా మీద బరువు కాకుండా మీరేమో అవేమో ఆ విశ్వంలో జరుగుతున్న వ్యవహారాలని జరుగుతూ ఉంటాయి. బట్ ద డిస్కోర్సెస్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది అఫైర్స్ ఆఫ్ ది యూనివర్స్ ఆర్ ఏ హెడేక్ టు మీ. మీకు ఈ విశ్వం గురించి మీకు ప్రవచనాలు ఇవ్వడం, వాటినేమో మీకు తెలిసేట్లాగా వాటినేమో వివరించి చెప్పడం, ఈ ఈ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇదంతా ఈ ప్రపంచం గురించి మీకు చెప్పడానికి మేము ఈ ఆధ్యాత్మిక మార్గంలో చెప్పడానికి చెప్పిన ప్రవచనాలు, వాటి యొక్క వివరాలు నేను చెప్పడం అన్నది అదే నాకు హెడేక్, అదే నా తలకాయ నొప్పి అన్నారు. మనకు అర్థమయ్యేట్లా చెప్తే మరి మరి ఆయన గ్రంథాలు చదివిన వాళ్ళంతా బాబా ఒక చోట చెప్పారు, వాట్ ఈజ్ మై గ్రేట్నెస్ అని ఆయన చెప్తూ, నా యొక్క ప్రేమికుల్లో పరివర్తన తీసుకురావడమే నా యొక్క గొప్పతనం అన్నారు బాబా. మనకి ప్రపంచ వ్యవహారాల్లో చాలా మనకి కష్టాలు వస్తుంటాయి, కానీ నువ్వు వాటిని అర్థం చేసుకునేట్లాగా నీకు చెప్పి నా ప్రేమికులు అంతగా వాటిని అర్థం చేసుకుంటారు. అప్పుడేమో వాళ్ళకేమి బాధలు అనేవి చాలా సులభంగా దాటిపోతారు. అది నాకు వచ్చేటువంటి మీకు ఈ ప్రపంచ విషయాలన్నీ నవునరా నువ్వు ఏ జన్మలో చేసుకున్నావో మరి అవన్నీ అనుభవించాలి అని మనకు తెలుస్తోంది. ఆ తెలుసుకునేటువంటి విధానంలో ఆయన విశ్వం యొక్క వ్యవహారాలని చెప్పడంలోనే ఆయన యొక్క నిజమైనటువంటి హెడేక్ ఉందట అని బాబా చెప్తున్నారు. ఇక్కడ మనం కొన్ని ప్రవచనాలు బాబా ఇచ్చిన ప్రవచనాలు చదువుకుందాం. ఇంకేదంటే ఇవి ఇలాగ చదువుకుంటూ వెళ్ళిపోతుంటే చాలా ఉన్నాయి కానీ కొన్ని ఆయన ఈ హ్యాపీనెస్ గురించి, హెరాస్మెంట్ గురించి, వీటి గురించి కొన్ని ప్రవచనాలు ఇచ్చారు. వాటిని మనం ఇప్పుడు కొన్ని చదువుకుందాం. 1 మినిట్. ఇవాళ డేట్ ఏమిటిది? 28. 1 మినిట్. నువ్వు జీవితంలో ఆనందంగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేస్తుంటావు. ఆ ఆనందంగా ఉండడానికి నీవు చేయవలసిన విధానాలు ఏమిటి అని బాబా ఒక ప్రవచనం ఇచ్చారు. దాన్ని నేను చదువుతాను ఇప్పుడు. నిన్న హ్యాపీనెస్ గురించి అన్ని చదువుకున్నాం కదా, అదే. హ్యాపీనెస్ అండ్ సారో ఆర్ షార్ట్ లివ్డ్. ఏ ఆనందం వచ్చినా కష్టం వచ్చినా అది తాత్కాలికంగా తక్కువ సమయంలోనే ఉంటాయి. తక్కువ సమయంలో అవి మీకు వెళ్ళిపోతాయి. ఇది 13 అక్టోబర్ 1922లో బొంబాయిలో ఇచ్చినటువంటి ప్రవచనం. ఇలాగా, యాజ్ ది కాస్ట్ సో ది ఎఫెక్ట్. నీ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో నీ జీవితం, అంత నీకు మార్పు వస్తూ ఉంటుంది. దాని యొక్క బాధ నువ్వు అనుభవిస్తూ ఉంటావు. ది కాజ్ మే బి బిగ్ అండ్ ఇంపార్టెంట్. ఆ కారణం అది పెద్దది, చాలా ముఖ్యమైనది అవ్వచ్చు. ఆర్ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్. లేకపోతే చిన్నదైనా అవ్వచ్చు, లెక్క చేసుకోలేనటువంటిదైనా అవ్వచ్చు. బట్ ద రిజల్ట్ విల్ డెఫినెట్లీ బి అకార్డింగ్ టు ఇట్. నీ మీద అది తీసుకొచ్చేటువంటి ప్రభావం
అది మటుకు నిజంగా దాని అది పెద్దదైతే పెద్ద ప్రభావం తీసుకొస్తుంది జీవితంలో, చిన్నదైతే చిన్న ప్రభావం తీసుకొస్తూ ఉంటుంది. ఎంత ఆ విధంగా నువ్వు ఆ జీవితాన్ని కొద్ది సమయమే ఆనందము, కొద్ది సమయమే బాధ ఇవన్నీ అనుభవిస్తుంటావు. The woes of this world are imaginary and are the self-created result of our own ignorance. ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి నీకు మంచి ఆనందంతో చెడు దుఃఖమైన అది అంతా అది ఊహాగానాలే, అవంతా ఇమాజినరీ అన్నారు. అంతేకాకుండా అవి నీ అంతలో నువ్వే సృష్టించుకుంటున్నావు. దానివల్ల నీకేమవుతుంది? దేనివల్ల వస్తున్నాయి ఇవి? నువ్వే సృష్టించుకుంటున్నావు, నువ్వే బాధపడుతున్నావు. దేనివల్ల వస్తుంది? నీ అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానమే దీనికి కారణం. హ్యావింగ్ నో కాజ్ దే ఆర్ దేర్ఫోర్ అన్జస్టిఫైబుల్. ఏమీ కారణం లేకుండా వచ్చినట్టయితే ఆ బాధ నీకు దానికి సమాధానం లేదు. కానీ దానికి కారణం ఉంది. ఆ కాజ్ నువ్వు తెలుసుకోవడానికి నీకు ఆ కష్టం బాధ వస్తూ ఉంటుంది. ఇఫ్ దేర్ ఈస్ నో రీజన్ ఆఫ్ ఆర్ కాజ్, then it naturally follows that the result is unreal and insubstantial and meaningless. నీకు కనుక అది అర్థం కానటువంటి విధంగా నీవు అనుభవించినట్టయితే దాని యొక్క కారణాలు కూడా అది అది సహజంగా వచ్చినట్టే నీకు తెలుసుకోవాలి. తర్వాత దానివల్ల వచ్చేటువంటి నీలో అవి అసత్యమైనవి. నీకు దాన్ని తట్టుకోగలిగినటువంటి నీకు చెప్తుంది. అందువల్ల దాన్ని ఏమంటారు? అది చాలా ఎక్కువ కారణం లేనటువంటిది. అవేమో చాలా అర్థం లేనటువంటివి అవుతాయి. సో వై వర్రీ అబౌట్ ది హ్యాపీనెస్ ఆర్ మిజరీ? మరి ఎందుకు నీకు బాధ ఉంటుంది? ఆనందం కానీ తర్వాత లేకపోతే బాధ కానీ వచ్చినప్పుడు ఇంచేత వస్తుంది అని నీవు అనుకుంటే, ఆఫ్ ద వరల్డ్ విచ్ హ్యాస్ నో కాజ్ బిహైండ్ ఇట్ ఈజ్ ఎక్సెప్ట్ ఇమాజినరీ. దానికి వెనకాల ఏమి కారణాలు నీకు కనిపించవు. ఒక్కటే అదేమో నువ్వు ఊహాగానంలో దాన్ని కేటగరైజ్ చేస్తావు. ఇది ఆనందం, ఇది దుఃఖం అని. జస్ట్ గో ఆన్ అబ్జర్వింగ్ థింగ్స్ యాజ్ ఏ passive spectator as they go on around you. నువ్వు ఆ బాధల నుంచి బయటకు వచ్చి ఇంకొకడెవరో దానికి చూస్తున్నట్టుగా నువ్వు చూస్తూ ఉండంతే. అవి వస్తూ ఉంటాయి, అవి పోతూ ఉంటాయి. అంతేకాకుండా అవి నీకు తెలుసుకోవడానికే, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడానికే అవి నీకు వస్తూ ఉంటాయి. కీపింగ్ ది మైండ్ ఫ్రీ అండ్ హ్యాపీ. నీ మనసుని మటుకు ఆనందంగా ఉంచుకో. ఏ దానికి కారణాలు వెతుక్కోవడానికి ప్రయత్నించేకు. ఈ విధంగా బహు తక్కువ సమయం వచ్చి వెళ్ళిపోయేటువంటి ఆ బాధలకి కష్టాలకి ఎందుకంత నువ్వు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తావు అని బాబా ఇచ్చినట్టు కొటేషన్. ఇక్కడ రియల్ హ్యాపీనెస్ ఇక్కడ బాబా చెప్తుంది ఏంటంటే, ఇది 24 జూలైలో 1938 మెహరాబాద్లో ఇచ్చినట్టుంది. Everything that people do in the world is done to obtain happiness. ప్రపంచంలో నువ్వు ఏ పని చేసినా కూడా అది ఆనందం పొందడానికే నువ్వు చేస్తావు. పీపుల్ సీక్ పవర్ టు డిరైవ్ హ్యాపీనెస్. మా మనుషులకి ఏం కావాలి? నాకు సంఘంలో ఒక శక్తి కావాలి, నన్ను రికగ్నైజ్ చేసేట్లాగా శక్తి కావాలి. అంతేకాకుండా నేను దేన్నైనా సరే ఎదుర్కొనేటువంటి శక్తి కావాలి నాకు. దే స్ట్రైవ్ ఆఫ్టర్ మనీ, విషింగ్ టు ఫైండ్ హ్యాపీనెస్ టు ద పొజిషన్స్. వాళ్ళేమో భౌతిక ధనం ద్వారా వాళ్ళేమో దాన్ని ఆనందాన్ని తెచ్చుకుని, అంటే ఆస్తిపాస్తులు సంపాదించి నువ్వేమో వాటి యొక్క హక్కుదారివై నువ్వు ఆనందంగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దేనివల్ల? నీ యొక్క నీ డబ్బుతో, ఆ డబ్బుతో చేస్తూ ఉంటావు. దట్ ఈస్ ఆల్ రైట్
వెన్ మనీ ఈజ్ యూజ్డ్ ఫర్ రైట్లీ. అది బానే ఉంది ఎప్పటిదాకాను, నీ ధనాన్నేమో సవ్యంగా ఖర్చు పెట్టినంత కాలం. బట్ ఇట్ లీడ్స్ టు మిజరీ అండ్ అన్హ్యాపీనెస్ వెన్ బ్యాడ్ యూజ్ ఇట్ మేడ్ ఆఫ్ ఇట్. కానీ ఆ ధనాన్ని తప్పుగా ఉపయోగించి నువ్వు తప్పుగా ఉపయోగించావు అనుకో, అప్పుడు నీకు కష్టం, తర్వాత ఆనందం లేకపోవడం నీకు జరుగుతూ ఉంటుంది. ఎంచేత ఆ డబ్బుని తప్పుగా ఖర్చు పెట్టావు అంటే అధికంగా నువ్వు లంచాలు తీసుకుని దాంతో సంపాదించావు. దేనివల్ల నీకు ఆ ధనం మట్టుకు నీది కాదు, కానీ నీకు ఆ ధనంతోనే ఖర్చు పెట్టి నీవు ఆనందాన్ని పొందాలని నువ్వు చేస్తుంటావు. సైన్స్ ఆల్సో సీక్స్ టు ప్రమోట్ హ్యాపీనెస్. మరి ఈ శాస్త్రం సైన్స్ కూడా నీకు ఆనందాన్ని ఇవ్వడానికే ప్రయత్నం చేస్తుంది. అనేక రకాలైన సుఖ సౌకర్యాలు కొనుక్కొని అవన్నీ మెషిన్ల ద్వారా నీకు ఆ సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ అదే నీకు ఉపయోగపడుతోంది. ఇన్వెన్షన్స్ ఆర్ మేడ్ ఫర్ ద హ్యాపీనెస్ అదర్స్. అలాగా కొత్త కొత్త వస్తువులు కనిపెడుతూ ఉంటున్నారు. అది దేనికి? అందరికీ ఆనందం కలిగించి వాళ్ళ యొక్క బరువు బాధ్యతలను తగ్గించడానికే. అండ్ కెన్ బి సో ఇఫ్ యూజ్డ్ రైట్లీ. అది నీ సరి అయిన డబ్బుతోనే దాన్ని కనుక కొనుక్కున్నట్టయితే అది పర్వాలేదు. బట్ వెన్ యూజ్డ్ ఫర్ ది రాంగ్ పర్పస్ దే లీడ్ ఓన్లీ టు గ్రేట్ అన్హ్యాపీనెస్ అండ్ మిజరీ. కానీ నువ్వు రాంగ్ పర్పసెస్, తప్పుడు ఉద్దేశంతో నువ్వు కనుక నీవు అది పొందాలని నువ్వు ఖర్చు పెట్టినట్టయితే నీకేమో దుఃఖము, ఆనందం లేకపోవడం జరుగుతుంది. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బాబా చెప్తుంది, ఇఫ్ ఏరోప్లేన్స్ ఆర్ పుట్ టు యూజ్ ఫర్ వార్ దే బ్రింగ్ డెత్ అండ్ డిస్ట్రక్షన్. మరి విమానాలు కనిపెట్టారు. ఆ విమానాలు కనుక యుద్ధానికి కనుక ఉపయోగించినట్టయితే అదేమో నాశనానికి దారి తీస్తోంది. సో వాట్ మ్యాటర్స్ ఈజ్ హ్యాపీనెస్. కాబట్టి ఏమిటి నీకు కావాల్సింది? ఆనందం కావాలి. సిన్స్ ఎవ్రీబడి సీక్స్ టు బి హ్యాపీ. ప్రతివాడు ఆనందంగా ఉండడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వెన్ వీ గెయిన్ గాడ్, పెర్మనెంట్ హ్యాపీనెస్ ఈజ్ గెయిన్. మరి నువ్వు భగవంతుణ్ణే కనుక నీకు అనుభూతిలోకి తెచ్చుకున్నట్టయితే, ఆయనే కనుక నువ్వు పొందినట్టయితే నీకు శాశ్వతమైనటువంటి ఆనందం నీకు వస్తుంది. హ్యాపీనెస్ బేస్డ్ ఆన్ సెల్ఫ్ ఫర్గెట్ఫుల్నెస్ ఎలోన్ లీడ్స్ టు పర్మనెంట్ హ్యాపీనెస్. బాబా ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైతే నిన్ను నువ్వు మర్చిపోయి నువ్వు కనుక ఆనందంతో నిన్ను మర్చిపోయి అది ఉంటావో, అప్పుడేమో నీకు శాశ్వతమైన ఆనందాన్ని నువ్వు పొందగలుగుతావు. When one loses the self in making others happy, one attains real happiness. నీవు ఇంకొకళ్ళ యొక్క ఆనందం గురించి నువ్వు ఎప్పుడైతే నువ్వు జీవించడానికి ప్రయత్నం చేస్తావో, అప్పుడేమో నీకు నిజమైనటువంటి ఆనందం వస్తుంది, which is God. అదే భగవంతుడు. All other forms of happiness are fleeting and changeable. ఇంకా ఏ విధంగా అయినా సరే నువ్వు ఆనందం పొందాలంటే అది మటుకు తాత్కాలికంగా ఉంటుంది. చప్పని అదేమో అది మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఎప్పుడాకా మిగతా వాళ్ళు ఆనందంగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశంతో నువ్వు జీవిస్తూ ఉంటావో, అప్పుడు నిజమైన రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీ. బాబా చెప్తూనే ఉంటారు కదా, ఆ విధంగా నువ్వేమో నిజమైన ఆనందం పొందుతావు. అది ఇంకే విధంగా అయినా వచ్చినా కూడా ఆనందాన్ని, అంటే నీ డబ్బు నువ్వే ఖర్చు పెట్టి నీదే ఆనందం పొందాలంటే అవి తాత్కాలికంగా ఉంటాయి. ఆనందం తర్వాత మారిపోతూ ఉంటాయి వాటంతల వారే. దిస్ రియల్ హ్యాపీనెస్ మస్ట్ వెరీ స్ట్రాంగ్ టు ఎనేబుల్ one to support all the sufferings that comes to one, or like that which I have to bear. ఇలాగా నిజమైనటువంటి ఆనందం కనుక నీకు చాలా బలంగా అది నీకు రావాలి అంటే
అది మిగతా వాళ్ళని యొక్క ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ఆనందం కలిగించరా నువ్వు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తావో అదేమో నీకు అవి నీకు ఆనందాన్ని కలిగించడమే కాకుండా అది నువ్వు పొందగలుగుతావు. అంటే రియల్ హ్యాపీనెస్ లైఫ్ ఇంకే. దీన్నేమో బాబా విడిగా ఎక్కువగా చెప్పారు. ఇక్కడ 7:53 అయిపోయిందమ్మా. ఇక్కడ ఆపేస్తాను నేను. ఆర్ మెహర్ బాబా కి జై. జై బాబా. అంకుల్ 1 minute సైలెన్స్. హారతి మీరే పాడాలి. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. देवादिदेवा प्रेम स्वभाव प्रभु मेहरु बाबा प्रियतमा मन सुहारती दे. प्रियतमा मन सुहारती दे. देवादि